అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు నాకున్న సమస్యలు ఏదంటే గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. అతి నిజాయితీతనం, అతి మంచితనం. మీరు ఎన్ని కామెంట్స్ చేసుకున్నా, ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా, ఎన్ని సెటైర్లు వేసుకున్నా, లైలా మజ్ను, దేవదాసు పార్వతి తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మాధురి చరిత్రలో చూస్తారు. నంగనాచ నాటకాలు. నేను మీ నాగరాజ్ పైర్శెట్టిని. తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది. మన ప్రేమ పౌరాలు యూట్యూబ్ స్టూడియోకి వచ్చేసారు. చూడాలని ఉందే, వాళ్ళతో ముచ్చటిద్దాము మరి. నమస్తే ప్రేమ పౌరాలు, ప్రేమ జంటకు నమస్కారాలు. అంటే ప్రేమ మా దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదా? తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. మీ ప్రేమ చాలా ఎక్కువైపోతుంది అన్నగారు. అంటే అసలు పట్టలేనంత అయిపోతుంది అన్నమాట. ఇంత ఎంత అయితే దాచుకోగలను, అంత ప్రేమను ఎలా దాచుకోగలను? నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. ఇంత లేటు వయసులో ఇంత ఘాటు ప్రేమ ఉంటుంది. ప్రేమకి లేటు ఇవన్నీ ఉండవు నాగరాజు. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? ఆవిడేమో ఇంటర్వ్యూలో ముసలోడే గాని మహానుభావుడు అండి అన్నారు. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఎంతో మంది అందగాళ్ళు ఉండొచ్చు, ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ దువ్వాడ శ్రీనివాస్ వన్ అండ్ ఓన్లీ పీస్. సింగిల్ పీస్ సింగిల్ పీస్ అన్ని. ఇప్పుడు ఎంత ముదిరిపోయింది ఫ్యూచర్ ఏంటో. ఏ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది? అది ముసలాడే గాని మహానుభావుడు అంటే ఎందుకు అనిపించింది అలా మీకు అని చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అంటే అందరూ ముసలోడు అంటున్నారు కదా, ఒరే ముసలోడు కాదురా అంతకు మించి మహానుభావుడు అని చెప్పడానికి చెప్పాను. భలే బో, ఏం మహారాణి జటాపటారాని. అది బాధ లేదా మీకు? ఎవరైనా ముసలోడు అని ఎందుకు బాధ అనిపిస్తుంది? అన్నవాడికి వచ్చి అతనితో ఏ విషయంలో పోటీ పడమనండి. దానిలో ఏ విషయంలో పోటీ పడాలో ఏం కదా. రెజ్లింగ్ దమ్మనండి అతనితో. నేను జిమ్ బాడీ అంతే కదా. ఈ రోజు ఏమన్నా స్పెషల్ కనిపిస్తున్నారు ఇద్దరు? ఏమి స్పెషల్? ఈ రోజు మా మ్యారేజ్ డే. అఫీషియల్ పెళ్లి రోజా, అన్అఫీషియల్ పెళ్లి రోజా? చూడండి, ఇది అఫీషియల్ అన్అఫీషియల్ మాకు అనవసరం. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. వారసుడి కోసం అయితే ప్లానింగ్ లో ఉన్నారు. బట్ అయితే ఏడుకొండల స్వామి నిర్ణయం ఆయనదే ఉండాలి కదా. ఇతను దీంతో పాటు స్వామి దయ ఆయన దయ బాగుంటే మీకు చాలా మందికి జూనియర్ దువ్వాడ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. అందుకు వాళ్ళ కోసం అడిగాను. నాతోనే ఇన్ని ఇబ్బందులు, ఇంక జూనియర్ దువ్వాడకి. అరే నేను జఫానక తప్పలేదురా. నేను ఒక 5 సంవత్సరాలకు సరిపడా మీమ్స్ కావచ్చు, అంత కంటెంట్ ఇచ్చేశారు. అసలు ఎలా సాధ్యపడింది? అసలు మేము ఇవ్వలేదు, వాళ్ళు తీసుకుంటున్నారు. నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగురా తీసుకుంటానమ్మా. మొమ్మైత్ గారు కనిపిస్తారు నాకు ఆమెలో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంత అద్భుతంగా వేయలేదే మీకు. మొమైత్ ఖాన్ కనిపించినంత అద్భుతంగా నేను చూడు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లోకి దూరడం. మా ఆయన వదిలి ఉండగానే టెస్ట్ చేయడానికి వెళ్ళాను. ఆన్లైన్ అని తెలుసుకుని వచ్చేసాను. క్రెడిట్ గోస్ టు దివ్యల మాధురి గారు, దువ్వాడ మాధురి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి క్రెడిట్ గోస్ టు దివ్యల మాధురి గారు, దువ్వాడ మాధురి. ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఐ లవ్ యూ టూ.
థ్యాంక్ యూ రాజు. రాజా, ప్రేమ అంటే ఒకరికొకరు సుఖంలో సంతోషంలో ఉండడం కాదు, కష్టంలో ఉండడమే అసలైన ప్రేమ అని మా ఇద్దరం చాలా మందికి నిరూపించుకున్నాం. అబ్బా ఏమి చెప్పినావే కష్టాలు అనేవి టెంపరీ, లైఫ్ లో అన్నీ వస్తూ ఉంటాయి. సో మన లైఫ్ లో కూడా మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సో ఇలాగే మన లైఫ్ లాంగ్ ఇద్దరు ప్రేమిస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ రాజా. చాలా మంది జీవితంలో ఆశయాలు, కోరికలు ఉంటాయి. అవునా? అబ్బా. గురించి నేనేం చెప్తున్నానంటే ఈరోజు ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, ఎటువంటి విజయాలైనా సాధించవచ్చు. జెండా ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఓడిపోలేదు. అర్జునుడి దగ్గర నుంచి ఇవాటి దాకా అందరూ గెలిచారు. మనం కూడా మన ప్రేమలో గెలుస్తాం. మన ప్రేమకు ఈయనే తోడు. కానీ ఎన్ని కష్టాల మధ్య, ఎన్ని హడిల్స్ మధ్య, ఎన్ని ఇష్యూస్ మధ్య ఎదుర్కొంటూ సమాజంలో మళ్ళీ నిలదొక్కుంటూ నిలబడగలుగుతున్నామంటే ప్రేమే కారణం. మన ఇద్దరి తాలూకా ఈ స్నేహం, ఈ ప్రేమ శాశ్వతం. పెట్టర్ నా కొడక నీ అమ్మ. సందర్భంగా ఈరోజు చాక్లెట్ డే. వెరీ గుడ్. హాట్. ఏదైనా వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగా మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్. ఏదైనా వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగా మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఓ వాలంటైన్స్ డే సందర్భంగా ఈ టెడ్డీ బేర్ ఇది నీలాగా ఉంది. నీ మైండ్ ఎన్ని 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 దారుణాలు సార్. ఓకే సెకండ్ అండి. అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా ఇంకేం చేయదా సుకన్య? మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదని చెప్పు నాకు. సిద్ధమని మొట్టమొదటి చెయ్యి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబు దగ్గర నుంచే మొట్టమొదటి చెయ్యి పైకి లేచింది. మేము కోట్ల వరకు వెళ్ళి తెలుసుకునేంత ఇమ్మెచ్యూర్ లెవెల్స్ లో మేము లేము, ముందే చెప్పాము. మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోదామని డిసైడ్ అయ్యాము. ఓకే, తను వచ్చాక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే మేము విడిపోతాము. తర్వాత సో మీరు కూడా డివోర్స్ కి అప్లై చేస్తున్నారా అయితే? ఎస్. సో అటు నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. పిల్లలు పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. పిల్లల విషయంలో పిల్లల విషయంలో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. పిల్లల విషయంలో చాలా మంది అడుగుతున్నారు. పిల్లల విషయం ఏం ప్రాబ్లమ్స్ లేదండి, మీరేం అంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? నాకిద్దరు పిల్లలు, ఈమెకి 3 పిల్లలు, మేమిద్దరం ఒకటే అనుకుంటాం, 5 పిల్లలు అనుకుంటాం. 5 మా వల్ల ఎవరికి నష్టం జరగదు, ఎవరికి ఇబ్బంది రాదు, ఎవరికి కష్టం రాదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా.